నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జీడీకే-2 ఇంక్లైన్ గని ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అండర్ మేనేజర్ భరత్ను బదిలీ చేయాలంటూ సోమవారం ఆర్జీవన్ జీఎం సమక్షంలో 2 ఇంక్లైన్ గని కార్మికులు ధర్నాకు దిగారు. జీడీకే-2 ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భరత్ అను నేను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గని ఆవరణలో ఆ కార్మిక సంఘాల అఖిలపక్షం నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. యాక్షన్ తీసుకోవడానికి సంస్థలు సిద్ధంగా ఉంటుంది. అధికారులు వేరు, సూపర్వైజర్లు వేరు, అదరు ఎంప్లాయీస్ వేరే ఉద్దేశం కంపెనీకి ఎప్పుడూ లేదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ఆల్ యూనియన్స్ అన్ని యూనియన్లకు నమస్కారం తెలుస్తూ ఇవాళ బాధాకరమైన విషయం. 2 ఇంక్లైన్ అంటే ఒకప్పుడు కార్పొరేటివ్ లెవెల్లో మన పేరు ప్రఖ్యాతులు గాంచి అలాగే ప్రొడక్టివిటీ కూడా సేఫ్టీగా తీసిన ఘనత మన 2 ఇంక్లైన్కి ఉండే. అదేవిధంగా ఇవాళ కార్పొరేటివ్ వాళ్ళు కూడా వచ్చి అసలు ఎట్లా పని చేయగలుగుతున్నారు వీళ్ళని ఆపరేటర్ల మీద కూడా దృష్టి పెట్టి చూపించిన ఘనత మన 2 ఇంక్లైన్కి ఉండే. సేఫ్టీ అవార్డు కూడా మనము ఈ 2 ఇంక్లైన్ గదికి తీసుకున్నాం. ఈ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా సమ్మిరెడ్డి యాక్సిడెంట్ జరుగుతూనే మనకు అన్ని రకాలుగా కలిసి వస్తలేదు. 2 ఇంక్లైన్ మైన్స్ విపరీతమైన యాక్సిడెంట్ అయితే ఉన్నది. కంపెనీ ఎస్ఎంపీ పేరు మీద అన్ని రకాల సూచనలు ఇస్తున్నప్పుడు కూడా కార్మికులు కూడా తన వంతు బాధ్యతగా ఎస్ఓపి చెప్తా ఉన్నారు. ఎస్ఓపిలో కరెక్ట్గానే చెప్తున్నారు, కానీ దాన్ని ఆచరించడంలో మేనేజ్మెంట్ అలాగే కార్మికులు అంటే చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రకారం. ఇది కరెక్ట్ కాదు సార్ అంటే అదిరించి బెదిరించి పనిచేయడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. సరే, ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు మనము వర్క్ మీద ఎప్పుడైతే మనము ఇది బాగా లేదు అని చెప్పిన వెంటనే మనం ఆఫీసర్ కానీ, సూపర్వైజర్ కానీ, సర్దార్ కానీ, ఓవర్మెన్ కానీ దాన్ని అర్థం చేసుకొని ఇవాళ పని చేయించాలనే బాధ్యత యాజమాన్యంపై ఉన్నది. కార్మికులు అంటే సీనియర్ కార్మికులు ఉన్నారు సార్. సీనియర్ కార్మికులు చెప్పినా కూడా ఇవాళ వినకుండా చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు మీకు అర్థమవుతున్నది, మాకు కూడా అర్థమైంది సార్. ఈ మైండ్లో ఒక షిఫ్ట్ రిలే ముఖ్యంగా కార్మిక సోదరి అందరి మనసుల్లో ఉన్నది ఏంటంటే చాలా రోజులుగా అంటే దాదాపుగా 3 నెలల నుండి ఈ అండర్మేన్ మీద కాంప్లైంట్స్ వస్తూనే ఉన్నది. మేము యథావిధిగా మేనేజ్మెంట్కి చెప్తూనే ఉన్నాం, సార్ ఈయన యాటిట్యూడ్ మంచిగా లేదు, 11 ఇంక్లైన్ 1 ఇంక్లైన్లో యాటిట్యూడ్ మంచిగా లేకపోతేనే ఈ మైన్కి వచ్చిండు, దయచేసి అతన్ని ఏదైనా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మమ్మల్ని పట్టించుకోకుండా గుర్తింపు సంఘం కూడా చెప్పినాం. సరైన యాటిట్యూడ్ మంచిగా లేదు, రిలేలా మొత్తం హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు, అందరినీ బెదిరించి పనిచేస్తూ ఉన్నాడు, దీనివల్ల కొంచెం ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా కానీ ఇక్కడి అధికారులు కూడా పట్టించుకోలేదు. అందరి మనసులలో కార్మిక సోదరులందరి మనసులలో చాలా వేదన గురి అవుతూ ఉన్నారు. ఇలా అది ఒకసారి గుర్తుంచుకోవాలి సార్. ఇక పోయేది ఏంటంటే అందరు కార్మిక సోదరులు కూడా సిస్టమ్ ప్రకారమే చేయండి. ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు, గ్రీన్ కార్డులు వస్తాయని భయపడి పని చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళు ఎన్ని కార్డులు ఇచ్చినా భయపడకండి. కార్డులు ఇవ్వని, లెటర్లు ఇవ్వని మాట్లాడడానికి గుర్తింపు సంఘంగా మేము ఉన్నాం. మీరు ఎటువంటి సమయంలో భయపడకండి. లెటర్లు వస్తే మా దగ్గర రండి, మేము మాట్లాడతాం. కానీ భయపడి పనిచేయడం వల్లే ఇలాంటి జరుగుతూ ఉన్నది. కొందరు ఎవరైతే ఉన్నారో కొంత కార్మికులు కూడా దయచేసి నీ కార్మికులు చెప్పేది ఏంటంటే అధికారులకు వంత పాడకండి. అంటే ఏదో మాకు లైట్ జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని కొందరు దాన్ని ఏమంటారు ఇన్ఫార్మర్ గిరి చేస్తూ ఉన్నారు. ఈ మైండ్లో ఇన్ఫార్మర్ గిరి వ్యవస్థ పోతే ఈ మైండ్ బాగుపడుతుంది. ఇన్ఫార్మర్ గిరి వ్యవస్థ ఉన్నంతసేపు ఈ మైండ్ బాగుపడదు. దయచేసి చెప్తున్నా కార్మిక సోదరులు, యువ కార్మిక సోదరులు అంతా ఇన్ఫార్మర్ గిరి వ్యవస్థ అయితే ఇన్ఫార్మర్ గిరి పని చేయండి, పని చేసిదాం, కొట్లాడదాం, మైండ్ ప్రొడక్షన్ తీద్దాం, కొట్లాడదాం. మైండ్ ప్రొడక్షన్ తీసినప్పుడు మనకి ఏమైనా సౌకర్యాలు కల్పించాలన్నా, ఏది కల్పించాలన్నా మేనేజ్మెంట్ కానీ మన జీఎం గారు కానీ కూడా మనకు సహకరిస్తారు. కానీ ఈ ఇన్ఫార్మర్ గిరి వ్యవస్థ వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒకరి మీద ఒకరు చెప్పకండి దయచేసి. నేనంటే నేను కాదు, ఎవరని కాదు, ఒకరి మీద ఒకరు ఈయన పనిచేస్తాడు, ఆయన పనిచేస్తాడు చెప్పకుండా దయచేసి అది పనిచేసి
మంచిగా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ మైన్ సరే ఏదో మన దురదృష్టవశాత్తు జరిగింది, అది జరగకూడదు, ఇంకా ముందు జరగకుండా చూసుకుందాం. చూసుకునే బాధ్యత యాజమాన్యాన్ని, మనది, మన యూనియన్ది, మన కార్మిక సోదరులందరిది. అలా చేద్దాం. ఈ మైన్ను యాక్సిడెంట్ మైన్ మళ్ళీ ఏదైతే మనం సాధించుకున్నామో దాన్ని పనిచేస్తాం, పని చేయాలని కార్మిక సోదరులందరినీ కోరుకుంటున్నా. దయచేసి మంచిగా పనిచేయండి, దెబ్బలు తగిలించుకోకుండా మనం ప్రొడక్షన్ తీద్దాం. సరి అయిన విధంగా మన ఆఫీసర్లు కూడా మనకు వర్కింగ్ ప్లేస్లో కల్పించాలి. అలాగే ఇంకొకటి సార్, దీని మీద ఓపీ ఉండడం వల్ల కొంచెం ఈ రూట్ డిస్టర్బ్లు బాగా జరుగుతున్నాయి సార్. ఆ ఓపీ మీద మళ్ళొకసారి సైన్స్ స్టడీ చేయించండి. ఆ ఓపీ వల్ల కూడా కొంచెం క్రాక్స్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాన్ని ఒకసారి చేయించి సపోర్ట్ కూడా అదనంగా, మాకు సపోర్ట్ మీన్లు కొంచెం ఇబ్బందులు ఉన్నది, సపోర్టు అదనంగా చేసుకొని ఈ మైన్ను మళ్ళీ 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం నడుపుకుందాం. ఈ కార్మిక సోదరులంతా ఎక్కడికి పోకుండా ఈ మైన్ను కాపాడుకొని నడిపిస్తుందామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. గోదావరికని కేంద్రంగా ఆగస్టు 10, 11 తేదీలలో తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలను నిర్వహించనున్నామని కళోత్సవాల కన్వీనర్ కవ్వంపల్లి స్వామి, కో కన్వీనర్ మ్యాజిక్ రాజా తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాల క్రితం ఏర్పడిన తారా ఆర్ట్స్ అకాడమీ మరుగున పడిన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ కళాకారుల వివిధ కళారూపాలను వివిధ వేదికలపై ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తూ వస్తుందని తెలిపారు. వచ్చే నెల ఆగస్టు 10, 11 తేదీల్లో మన నల్ల వజ్రాల గని గోదావరి ఖనిలో నల్ల నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. 8 సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గానసభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఒక సదుద్దేశంతో, సదాశయంతో మరుగున పడిన కళాకారులను పరిచయం చేయాలని, భారతీయ శాస్త్రీయ జానపద సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. 8 సంవత్సరాలుగా బాలల కోసం బాలల కళోత్సవాలు, మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు, జానపద కళోత్సవాలు, శాస్త్రీయ నృత్య ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు తదితర ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో, అట్లాగే విజయవాడ, తిరుపతి, ఢిల్లీ, తంజావూరు, మౌంట్ ఆబు, కరీంనగర్. పోయిన సంవత్సరం 2022లో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున కళోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాలు నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఆనాడు నిర్వహించడం జరిగింది. అట్లాగే అంతర్రాష్ట్రీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన చెప్పాలంటే అమెరికా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అండమాన్ నికోబార్, ఈ రకంగా విదేశాల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మక వేదికలు ఏవైతే ఉన్నాయో, తానా మహాసభలు, అక్కడ ఉన్నటువంటి 2 సంస్థలు, తెలుగు వాళ్ళకు సంబంధించిన 2 గొప్ప సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ వేదిక పైన కూడా తారా ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలు జరిగినాయి. అంటే మన తెలుగు తేజాన్ని, మన తేట తెలుగు, తేనెలొలుకు జానపదాన్ని, తెలుగు కార్యక్రమాల్ని విశిష్టంగా ప్రదర్శింపజేసింది తారా ఆర్ట్స్ అకాడమీ. దీని వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్ గారు. ఆయన మన సింగరేణి బిడ్డ, గోదావరికంలో పెరిగినవాడు. ఇక్కడ అక్షరోజ్వల కార్యక్రమంలో పనిచేసి కళాకారునిగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించి 25-30 ఏళ్ళుగా హైదరాబాదులో స్థిరపడి ఆ కళా పిపాస, కళా జిజ్ఞాస ఏదైతే ఉన్నదో కేవలం కళాకారునిగానే కాకుండా ఒక సంస్థను స్థాపించి
ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కళాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పాటుపడుతున్నాడు. ఆ కళాసేవకు కళాకారునిగా కూడా ఆయనకు శంకర్ రాజేష్ కూడా అనేక అవార్డ్స్ వచ్చినాయి. 1993 నుండి హైదరాబాద్, రాజస్థాన్, ఒడిస్సా, జెమినీ టీవీ, ఆంధ్రప్రదేశ్ అనేక చోట్ల శంకర్ రాజేష్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో సమగ్రంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ దీంట్లో చిన్నగా ఏంటంటే దీంట్లో ప్రధానంగా సెలక్షన్ లోపల 3 కేటగిరీలు అని చెప్పేసి అనుకున్నాం. ఒకటి ఏంటంటే సింగరేణి కార్మికులు, అంటే పనిచేస్తున్నవారు లేదా విశ్రాంత కార్మికులు ఆయా ప్రాంతాల నుంచి, అంటే కేవలం గోదావరికని మాత్రమే కాకుండా మనుగురు, ఇల్లందు, కొత్తగూడెం అక్కడి నుంచి మొదలుకుంటే మన గోదావరికనిలో ఈ 3 డివిజన్లు, అలాగే మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, ఇవన్నీ అంటే సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరూ కళాకారులను నల్లవజ్రాలుగా గుర్తించడం అనేది ఇక్కడ ఉద్దేశం. నాట్ ఓన్లీ గోదావరికని. దీనిలో మళ్ళీ 3 కేటగిరీలు ఏంటంటే, ఒకటి సింగరేణి ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మూడోది ఏంటంటే మన సింగరేణిలోనే స్థిరపడి సింగరేణి కార్మికులకు వివిధ రంగాల్లో అంశాల్లో సేవలు అందిస్తూ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. అంటే ఈ 3 రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కొంతమంది నల్లవజ్రాల అంటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఒకే సంవత్సరం ఒకే వేదిక మీద ఒక్కసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అంటే మేము లిస్ట్ అవుట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు 100 మంది అన్నారు, మేము నిజానికి రాసుకున్నప్పుడు 400 పైసలకు పోయింది. అట్లా చూస్తే ఏంటంటే ఒక్కొక్కరికి 5 నిమిషాలు అవార్డు ఇద్దాం అనుకుంటే 3.5 రోజులు కేవలం నాన్ స్టాప్గా ఓన్లీ అవార్డు ఇవ్వడానికే టైం గడుస్తుంది. కానీ దీంట్లో ఇంకా ఇందాక స్వామన్న చెప్పినట్టుగా కళారూపాలు రావాలి, తర్వాత అతిథుల సందేశాలు ఉంటాయి. కాబట్టి ఒకే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని. అందుకే కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశాం. ఈ రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్, అంటే ఇదొకటి ఈ లిస్ట్ను రికార్డ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఈ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఇక్కడ నిర్ణయించినటువంటి విషయం. అందుకేంటంటే అందరికీ ఒక్కసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ కొంతమందేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. అట్లా మా నాలెడ్జ్ మేరకు అన్ని రంగాల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఇది తెలిసిన తర్వాత నుంచి ఏంటంటే చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మాకు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని విజయ్ అంతర్గాంలో గోదావరికని ఏసీపీ అంతర్గాం పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తూ లైసెన్స్ లేని వాహనాలను, బండి కాగితాలు లేని వాహనాలను తనిఖీ చేశారు. ఒక్క విషయం చెప్పారు మీకు, అది ఒకటి నాలెడ్జ్లో ఉంచుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు సీక్రెట్గానే చెప్పచ్చు, మా కానిస్టేబుల్కైనా సీక్రెట్గా చెప్పచ్చు. ఎవరి పేరు ఏది బయట పెట్టరు. తెలిసిన ముఖాముఖి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బండి ఎక్కడైనా గంజాయి తోటి ఉందో, లేకపోతే మర్డర్ కేసులు ఉందో, లేకపోతే దొంగతనంలో ఉందో, సెకండ్ హ్యాండ్ అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. రెండోది, బండికి కాగితాలు లేకుండా కంపల్సరీ తీసుకోండి. ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మీ కుటుంబాలే పాడైపోతాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. పోతుంటే మనకు డ్రైవింగ్ రాకుండా కాదు, పక్కనకి డ్రైవింగ్ రాకుండా కూడా మనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ మనమే లాస్ట్లో ఉంటాం. దయచేసి అది చూసుకోండి. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో గత 40 సంవత్సరాలుగా హెయిర్ స్టైల్ రంగంలో తమ సేవలు అందిస్తున్న హైదరాబాద్ సెలూన్స్ నిర్వాహకులు రామ్ లక్ష్మణ్ ఈ మధ్య కొత్తగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మృదు స్వభావి, సౌమ్యుడు అయినటువంటి అయితే ప్రకాష్ రెడ్డికి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ రావడం చాలా శుభ పరిణామమని, రాష్ట్ర స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డారని కొనియాడారు.
సింగరేణిలో జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంను కోరారు. గోదావరి ఖండ్లోని ఆర్జీవన్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించి విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఈ రక్షణ సంవత్సరం 7 నెలల కాలంలోనే 5 కార్మికులు మృత్యువాత పడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో కూడా దాంట్లో సో ఇది ఒక రేసింగ్ ఫిగర్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి కంపెనీ. ఆయన మాట్లాడితే లేదు, నువ్వే కదా మాట్లాడు చర్యలు తీసుకోవాలని పదజాలం, అంతకంటే ఇక వేరే ఇంకేం. అది మా ఉద్దేశం అట్లా కాదు, మేము ఒక బాధ్యతగా ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆజీవన్ జీఎం గారికి రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో, ముఖ్యంగా ప్రమాదాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక వినతి పత్రాన్ని C&M గారికి పంపాలి అని ఆజీవన్ జీఎం ద్వారా పంపాలి అనేటువంటిది ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రమాదాల పరంపర ఈ 7 నెలల కాలంలోనే 5 ఫ్యాటల్స్ జరిగినాయి. ప్రమాదాల్లో 5 చనిపోవడం జరిగింది. గత 22-23 సంవత్సరాలతో పోల్చినట్లయితే 22లో 3 ప్రమాదాలలో 5 చనిపోతే, 23లో 5 ప్రమాదాలలో 5 చనిపోతే, ఈ 24 7వ నెల వరకే 7 నెలల్లోనే 4 ప్రమాదాలలో 5 చనిపోయారు. ఇంకొక అనాలిసిస్ చూసినట్లయితే 2022లో 2 మాత్రమే కంపెనీలో జరిగితే ప్రమాదాలు, 3 చనిపోయినటువంటి 3 కాంట్రాక్ట్ దగ్గర చనిపోయినటువంటి. 23లో చూసినట్లయితే 3 కంపెనీ ఎంప్లాయీస్ అయితే 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. కానీ ఈ సంవత్సరం 5 కూడా సింగరేణి పర్మనెంట్ కార్మికులే అనేటువంటిది చాలా బాధాకరం. అంటే దీన్ని బట్టి సేఫ్టీ పట్ల కంపెనీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత 2.5 సంవత్సరాలుగా చూసినట్లయితే. దీనికి ఇంకొక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి పైననే లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక రకంగా చెప్పవచ్చు. వాటి అధికారులారా ఆలోచించండి అని చెప్తుంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. మీ జీతభత్యాలు అయితేంది, మీ కార్లు అయితేంది, మీ క్వార్టర్ల గురించి ఈరోజు మేము అడగట్లేదు. మీకు మాకు వ్యత్యాసం ఉంటుంది, ఉండని దానికి కాదని. కానీ ఈరోజు ఒక ప్రమాదం జరగడానికి కారణం ఏంటిది అనేది చూసినట్లయితే OC2లో జరిగినటువంటి ప్రమాదంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేటువంటిది. మొట్టమొదటిసారిగా డైరెక్టర్ ఆపరేషన్స్ కూడా ఒప్పుకున్నటువంటిది కూడా మనం చూసాం. ఎందుకంటే పైననే అందరూ వెళ్తున్నటువంటి దారి పక్కన జరుగుతున్నటువంటి పనిలో అక్కడ సూపర్వైజర్ నియమించకపోవడం వలన, మైనింగ్ అధికారులు పూర్తిగా ఉండకపోవడం వలన జరిగినటువంటి ప్రమాదం. GM అయితేంది, PO అయితేంది, మేనేజర్ అయితేంది, జనరల్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అయితేంది, SO అయితేంది, అందరూ అదే దగ్గర నుంచి పోతుండు. 3 రోజుల నుంచి పని జరుగుతుంది. చూసి కూడా సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, సూచనలు ఇవ్వకపోవడం వలన జరిగిన ప్రమాదానికి కార్మికుడు లేదా సూపర్వైజర్ ఎట్లా బాధ్యుడవుతాడు? కాబట్టి ఇది అధికారుల నిర్లక్ష్యం వలన జరిగింది అనేటువంటి. మొన్న జరిగినటువంటి GDK2లో జరిగినటువంటి ప్రమాదంలో 3 గాయాలైనటువంటి దాంట్లో కూడా మనం చూసాం. దాంట్లో కార్మికులందరూ కూడా అన్ని సంఘాల వారు కూడా ముక్త కంఠంతో అక్కడ ఉన్నటువంటి అండర్ మేనేజర్ అనేటైనా చేసినటువంటి పట్టించుకోనటువంటి నిర్లక్ష్యం వల్లనే, సేఫ్టీని వదిలేయడం వల్లనే జరిగిందనే ప్రమాదం అనేటువంటిది. ఈ విధంగా మనం అంతకుముందు జరిగినటువంటి ప్రమాదాలు అయితే, లెవెనింగ్లు అయితేంది, దారి వెంట జరిగేటువంటిది అయితేంది, హాస్పిటల్కి పోయే క్రమంలో అయితేంది, లేదా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయితేంది, బ్లాస్టింగ్ అయితేంది, అన్ని రకాల ప్రమాదాలు ఈ సంవత్సర కాలంలో మనం IK1A నుంచి చూసినట్లయితే OC1 అయితేంది, OC3 అయితేంది, OC2 అయితేంది, 2 ఇంక్లైన్ అయితేంది, ఇలా 11 ఇంక్లైన్,
ఇలా జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని అరికట్టకపోతే మనం ఎంత బొగ్గు ఉత్పత్తి తీసినా అది వేస్ట్ అనేటువంటిది ఈరోజు మనం. అందుకే ఈరోజు అధికారులను ఆలోచించండి, మీరు పని చేసేటప్పుడు జాగ్రత్తతోటి చేపించాలి. లేదా ఏ దానికైనా కానీ ఒక అధికారి సూపర్వైజర్ను మాత్రమే బాధ్యులను చేద్దామనేటువంటి చర్య సరైనది కాదు. ఈరోజు OC2 జరిగినటువంటి ప్రమాదంలో అక్కడ జ్యూరిస్డిక్షన్ ఎవరికి వస్తుందో వాళ్ళను బాధ్యులను చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటుంది కంపెనీ. కానీ జ్యూరిస్డిక్షన్ ఇచ్చేటప్పుడు ఆ సంబంధిత సూపర్వైజర్కు ఓర్మెన్కు మీ బాధ్యత ఇది, ఇక్కడ పని జరుగుతుందని చెప్పాల్సినట్టు అవసరం ఉన్నది కదా ఈరోజు. లేకపోతే ఆ OC2 నుంచి సైలో బంకర్ వరకు బెల్ట్ ఉంటుంది, దానికి కూడా ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది 8 కిలోమీటర్ల దూరంలో. మరి ఆయన రోజు ఆ పని జరిగేటువంటి దాంట్లో కనీసం పోవడానికి ఒక వెహికల్ ఇచ్చి రోజు ఒకరోజు పొయ్యన్న వచ్చేటువంటి సమయం ఇస్తున్నారా, పనులు కేటాయిస్తున్నారా అనేటువంటిది కూడా ఆలోచించాలి. కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ తోటి, లేకపోతే మైన్స్ యాక్ట్ను ముందు పెట్టుకొని అధికారులుగా మనం తప్పించుకుందామని చూసినట్లయితే అది సరైనది కాదు. అందుకే అధికారులారా ఆలోచించండి. ఈరోజు మా కార్మికుల యొక్క ప్రాణాలకు భద్రత కల్పించండి, రక్షణ పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోండి. ఉత్పత్తి ఒక్కటే కాదు అనేటువంటిది మంచిగా ఉన్నట్లయితే, అన్ని రకాలుగా రక్షణతో ఉన్నట్లయితే ఉత్పత్తిని తీసుకురావాలి. మన నాణ్యమైనటువంటి బొగ్గును రక్షణతో తీసుకురావాలనేటువంటి మన నినాదం ఏమవుతున్నది అనేటువంటిది కూడా ఆలోచించండి. ఒకే కుటుంబంలో 2 తీర్ల చర్యలు ఉన్నట్లయితే దానిపైన కూడా ఆలోచించండి. ఎల్లప్పుడూ సేఫ్టీ అనేటువంటి నినాదం బోర్డు మీద రాయడం కాదు, పనిలో ఎప్పుడు పని చేసేటప్పుడు ఉండేలాగా చూడండి. ఇవన్నిటి మీద ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సేఫ్టీ పట్ల నిర్లక్ష్యం ఏ విధంగా వహిస్తున్నారు, ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాంట్లో సలహాలు కూడా ఇస్తూ C&MD గారికి GM ఆర్జీవన్ గారి ద్వారా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణిలో ప్రమాదాల నివారణకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒక పటిష్టమైనటువంటి సూచనలను వాళ్ళ సింగరేణి యాజమాన్యానికి సమర్పించింది. భూగర్భ గనుల్లో ప్రమాదాల నివారణకు కన్వర్జెన్సీ రీడింగ్ తీయటం అనేది గని పైకప్పు యొక్క దాని పరిస్థితిని తెలియజెప్పేటువంటి దాన్ని సంపూర్ణంగా అమలు పరచాలని, అందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని ఇవాళ మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాదాల నివారణకు సూపర్వైజర్లను అవసరమైనటువంటి మైనింగ్ నిబంధనలకు అనుగుణంగా సూపర్వైజర్లను నియమించాలని కోరినాం. వీళ్ళు ఏదైతే ప్రమాదం జరుగుతుందో, ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా 2017 నాటి ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని కార్మికుడు స్వీయ రక్షణతోనే ప్రమాద నివారణకు కృషి చేయాలనేటువంటి దొంగ దెబ్బ తీసేలాగా కాకుండా ఈ కంపెనీ నిర్వహణకు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళే బాధ్యత వహించాలని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చెప్పింది. అదే రకంగా ఇవాళ బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోకుండా కేవలం కార్మికులు సూపర్వైజర్ని బలి చేసేటువంటి ప్రక్రియను కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తా ఉన్నది. ఈ మా సూచనలను లేదా మా యొక్క కార్మికుల ఆందోళనను, ఆవేదనను, కార్మిక కుటుంబాల యొక్క ఆవేదనను మేము తీసుకురావచ్చిన మీ ముందుకు. వీటిని పట్టించుకోకపోతే కూడా సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులే కాదు, ఇవాళ అవసరమైతే కార్మిక కుటుంబాలను కూడా తీసుకొచ్చి మేము ఆందోళన చేయడానికి వెనుకపోయేది లేదు. 1998లో 20 మిలియన్ల టన్నుల బొగ్గు మాత్రమే తీసినాం మనం. ఆనాడు 1,17,000 మంది కార్మికులు ఉండే, ఇవాళ 39,000కు వచ్చినాం కార్మికులము. కానీ 70 మిలియన్ టన్నుల బొగ్గు తీస్తాను అంటే మా యొక్క పనితనాన్ని, మా యొక్క శ్రమను, మా యొక్క అంకిత భావాన్ని అర్థం చేసుకొని ఇవాళ కార్మికులను, కార్మిక కుటుంబాలను మంచి స్థాయికి తీసుకుపోయే విధంగా ప్రమాద రహిత సింగరేణిగా ఉండాలని, నిర్ధారిత లక్ష్యాలను సాధించడంలో కార్మికులను భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ రక్షణ పేరిట కార్మికులకు ఎల్లో కార్డు, రెడ్ కార్డు ఇచ్చి భయపెడతామంటే ఒప్పుకునేది లేదు. ఈ కార్డుల సిస్టాన్ని ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో వేదికగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రులను కోరారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై మంత్రులు ప్రసంగించిన అనంతరం రామగుండం నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో లేవనెత్తారు. మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష, మా ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుంటే ఈ దేశానికి వెలుగునిస్తున్నది అధ్యక్ష సింగరేణి కార్మికులు అధ్యక్ష. మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. గతంలో నిజాం కాలంలో 2 మెగావాట్లతో ప్రారంభమై స్వతంత్రం వచ్చిన తర్వాత 62.5 మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష.
తర్వాత ఎన్టీపీసీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష. మాకు అక్కడ 1x800 సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని. మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. గత పాలకులు ఆ రోజుల్లో ఇక్కడ హరీష్ అన్న గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతా ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసి క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నా. కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. దాంతోపాటు మా నగరంలో బొగ్గుబాయిని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసిరు అధ్యక్ష. ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను కుర్చేసుకొని కూర్చుంటా, ఓపెన్ కాస్ట్ రాని, అండర్ గ్రౌండ్ పెడతా, ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ పౌరస్ కడతాం అన్నారు అధ్యక్ష. దురదృష్టం అది కాలేదు. కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన, రామగుండం బొగ్గు కార్మికులు, రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని. ఎందుకంటే మేము మా మంత్రులు మరి అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి విక్రమార్క గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దాని స్పష్టమైన వైఖరి, మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్పినారు. నేను ఈ సభ ద్వారా రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి జీడీకే2 ఇంక్లైన్ గని ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో ఓమగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పరామర్శించారు. ఈ మేరకు గని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న శంకర్, నోయల్, సంపత్లను కొప్పుల ఈశ్వర్, కోరికంటి చంద్ర పరామర్శించి మెరుగైన వైద్యాన్ని అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. తీసుకుంటే అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ లో స్లోగా మెడిటేషన్ తో మనసు ఎడిమోస్ పెట్టలేదు. ఎక్కువ మూమెంట్ చేయడం కేర్ఫుల్ ఈవెన్ ట్రైనింగ్ కూడా ఉండకూడదు. రమేష్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మళ్లీ విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మళ్ళీ విడత 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్, ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరూ మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలు ఆనాడు కోరుకలు గడ్డ మీద నుంచి లక్షలాది తెలంగాణ రైతాంగానికి
చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతు ఉండే విధంగా ఆనాడు రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎప్పుడైతే స్వతంత్ర మంత్రుల్లో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చేయాలనే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించగలిగిన నెల. నేను ఒక మాట స్పష్టంగా ఇచ్చిండు, ఇన్ని ఇచ్చి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఆల్రెడీ చూసినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ఒక 6,000 కోట్లు, ఇప్పుడు రెండో విడతలో 6,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఫస్ట్ ఫేజ్ మొదటి విడతలో దాదాపు మనకి 144 కోట్లు 144 క్రోర్స్ అండ్ 24,398 రైతులకి బెనిఫిట్ అయింది ఈ లోన్. ఇప్పుడు రెండో విడతలో మనకి దాదాపు ఈ రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000, సో 1 lakh నుంచి 1.5 lakhs. ఇంతవరకు ఎవరెవరు బెనిఫిట్ ఫార్మర్స్ లోన్ తీసుకున్నారు అంటే 9/12/2023 వాళ్ళకి అవుట్ స్టాండింగ్ లోన్ దాన్ని చేయడం జరుగుతుంది. టోటల్ ఇంకా మన జిల్లాలో ఇప్పుడు 174.74 crores 174 కోట్లు దాదాపు 175 కోట్ల వరకు ఈరోజు లోన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మనకి 24,398 ఫార్మర్స్ అయితే దాదాపు మనకి 99.9% వరకు వెళ్ళడం జరిగింది. కేవలం ఒక 177 ఫార్మర్స్ అంటే చిన్న పొరపాటు ఉండడం వల్ల ఎదురైపోయింది. దాదాపు మనకి 15,472 రైతు ఫ్యామిలీస్ మరియు 17,240 17,240 అకౌంట్స్కి ఈరోజు జమ అయిపోతుంది. సో ఇప్పుడు 1 lakh నుంచి 1.5 lakh ఉన్నది ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసినాం. ప్రభుత్వ ఉద్దేశం కూడా దాదాపు 42,000 రైతులకి బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాక్ట్ నెంబర్ మనం ఇస్తాము మీడియా వాళ్ళకి. అండ్ టోటల్ మన జిల్లాకు వచ్చేసి ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి 318 కోట్లు, సో దాదాపు 318 కోట్లు లోన్ చేయడం జరుగుతుంది. సో మనకి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఒక మోడల్ చెక్ చేసి టోటల్ రాష్ట్రానికి ఇస్తున్నారు. అధికారులకు ధన్యవాదాలు చెప్తూ రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అడ్డగొండపల్లి ప్రాథమిక ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మణికేశ్వరరెడ్డి సహకారంతో స్థానిక కళ్యాణ్ నగర్లోని వడ్ల సంఘం భవనంలో డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఫ్రైడే యాక్టివిటీస్ చేస్తున్నాం. అలాగే అవసరం ఉన్న చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఈ సీజనల్ వ్యాధుల్లో ముఖ్య కారణం ఏంటంటే దోమలు. అవి మన ఇంటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా జ్వరాలు ఏవి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు మా పిఎస్సికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సత్వర పరీక్షలు చేసుకున్న తర్వాత మందులు వాడడం అనేది ఉత్తమం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు 42వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి బాలరాజు గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు మన 42వ డివిజన్లో అడ్డగుండ ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ మణికేశ్వర రెడ్డి గారి సారథ్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతున్నది. ఏదైతే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా నగర మేయర్ బంగి అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము మా 42వ డివిజన్లో ఈ యొక్క మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భారీ వర్షాల కారణంగా ఈ మధ్యలో ఎదురు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, అన్ని రకాల జ్వరాలు, దగ్గు, జలుబు, బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాల కారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకునే బాధ్యత వహించాలి. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు అన్ని డివిజన్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడతా ఉన్నది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు రామగుండం నియోజకవర్గంలో ఆరోగ్యవంతులుగా ఉండాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన ఇంటి పరిసర ప్రాంతాలు మనందరం కూడా పరిశుభ్రం ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రోజు ఉన్నటువంటి చెత్తను కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి రామగుండం మున్సిపల్ ఏరియా ట్రాక్టర్లకు కానీ ఆటో రిక్షాలకు కానీ అందించే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని, అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా వర్షాలు కురిసినట్టయితే వెంటనే మీరు ఇక్కడ వైద్యులు మన అడ్డగుండ ఆసుపత్రికి వెళ్ళండి. అవసరమైతే వారు మన మెడికల్ కాలేజీకి రిఫరెన్స్ చేస్తారు. అక్కడ మంచి నైపుణ్యం గల డాక్టర్ల చేత మీకు ఎలాంటి జబ్బుకైనా అక్కడ వ్యాధి నివారణకు చికిత్స చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాలను మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల కష్టాల్లో భాగస్వాములవుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఓట్లేసి గెలిపించిన మీ రుణం తీర్చుకుంటామని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండలంలో మనాలి ఠాకూర్ పంట పొలాల్లో తిరుగుతూ రైతులతో మమేకమవుతున్నారు. వర్షంలో తడుస్తూ రైతు కూలీ సోదరీమణులు పడుతున్న ఇబ్బందులను చూసి మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో మనాలి ఠాకూర్ రెయిన్ కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఊరు మీ అందరినీ కలుసుకుంటూ తిరుగుతున్నా. మీ అందరికీ ఈరోజు మక్కన్ సింగ్ అన్న సీఎం గారు మీకు అంతా రిలీజ్ చేస్తున్నాడు. ఇవాళ మళ్ళీ రుణమాఫీ ఇవాళ 150,000 బ్యాంకులలోకి వస్తాయి. మీ అందరికీ మెసేజ్ వస్తుంది. 150,000 అబవ్ ఉన్నా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరు కూడా సంతోషంగా ఉన్నారా మక్కన్ సింగ్ పాలనలో? మీకేమి ఇబ్బందులు లేవు కదా? ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. నేను అందుకే వస్తున్నా ఇక్కడికి. సమస్యలు తెలుసుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది మక్కన్ సింగ్ డిస్ట్రిక్ట్ తీసుకుపోతాం. మీకు ఏ కష్టం ఉన్నా తీర్చే బాధ్యత మాది. మీరు ఎంతో ప్రేమతోని ఇన్ని లక్షలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు మీ అందరికీ. మీరంతా రాజ్ ఠాకూర్ కుటుంబం.
మీకు ఏ కష్టం ఉన్నా ఒక్క ఫోను, మా నంబర్లు కూడా మీ దగ్గర ఉన్నట్టున్నాయి, నా నంబర్ కూడా రాసుకోండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా చెప్పండి. మీ బిడ్డలకి కొల్లులకు కూడా ఫ్యాక్టరీలు తేవాలన్న ఒక కంకణంతోనే ఆయన ఇప్పుడు అసెంబ్లీలో కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీలు తేవాలని శ్రీధర్ అన్న ఇంకా రాజశేఖర్ అన్న ఇద్దరు కూడా, రాజశేఖర్ కూడా శ్రీధర్ అన్న హెల్ప్తోని ఇక్కడ ఫ్యాక్టరీస్ తేవాలి. మన ఎంపీని కూడా మీరు గెలిపించిండ్రు ఇప్పుడు, కాబట్టి మనకంత మంచి రోడ్ ఒకటి మీకు ఆల్రెడీ మీరు చెప్పకపోయినా శాంక్షన్ ఇచ్చినాము. రోడ్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వర్షం పడ్డదని స్టార్ట్ కాలే. మీ రోడ్లు అయితే ఇప్పుడు నేను చూసిన ఆ రోడ్ బాగాలేదు. మీకు మక్కన్ సింగ్ అన్న రెయిన్ కోట్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అక్క చెల్లెళ్ళకి అమ్మలకి ఒక్కొక్క రెయిన్ కోట్ ఇవ్వాలని మా సేవా సమితి ఆధారంలో, అంటే మక్కన్ సింగ్ సేవా సమితి ఉంది, దాని చైర్మన్ నేను. కాబట్టి కష్టాలు ఇప్పుడు మీరు అంబ్రెల్లాలు గొడుగు పట్టుకుంటే మీరు పని చేయలేరని మీకు స్పెషల్గా రెయిన్ కోట్లు చేయించమన్నాడు. అదే రెయిన్ కోట్లు ఈరోజు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తాను నేను. వర్షం వచ్చినప్పుడు వాడుకోండి, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడు వచ్చి ఉట్టిగా నాట్లేసుడు కాదు, ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. ఏమమ్మా అంతే కదా? మీరు మా దగ్గర రావాలి, మేము మీ దగ్గర రావాలి, కలుస్తూ ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి కదా. అదే బాబు వేరే వాళ్ళకి వేరే అక్కడ అయ్యో ఏం తల్లి, వేసుకోమ్మా, వేసుకో ఫస్ట్, తీసుకోలేవా నాన్న? అందుకే మరవలే మేము. చూడు ఎవరన్నా వచ్చిండ్రా? 500కే గ్యాస్ సిలిండర్. ఇప్పుడు వర్షాల్లో దడుస్తుండ్రు అని అసెంబ్లీ నుంచి చెప్పిండు, పో అవి ఈ రెయిన్ కోట్లని మా అక్క చెల్లెలు అన్నదమ్ములు, మా అక్క చెల్లెలకి ఏమని. టైలరింగ్ నేర్పిస్తున్నా జయారంలో రమేష్ అన్న హాల్లో, వివో హాల్లో పెడతా అన్నాడు. మీ బిడ్డల్ని కోడళ్ళని పంపిస్తే కుట్టు నేర్చుకుంటారు. నేర్చుకుంటే ఏం చేస్తా, వాళ్ళకి ఉపాధి. అది చేస్తున్నా అమ్మ. ఇప్పటికే 3 ఊర్లు చేసిన, అన్ని చేసుకుంటూ వస్తా. జర ఓపిక పట్టండి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.